బంగారు కుటుంబం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు హారిక సార్. నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను. మా సిస్టర్ పేరు అఖిల సార్. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతుంది, సెకండ్ ఇయర్. మా పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు సార్. మా అమ్మ ఆశా వర్కర్గా చేసేవారు, చనిపోయారు. ఇప్పుడు మమ్మల్ని మా బాబాయ్ వాళ్ళు తాతయ్య వాళ్ళు చూసుకుంటున్నారు. మా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కీమ్స్ కానీ ఏం రాలేదు. మాకు ఉపాధి హామీ కల్పిస్తారని ఇక్కడికి వచ్చాము సార్. PC4 అనే సిస్టర్ రామ్మ, హారిక సిస్టర్. సీఎం గారు పిలుస్తున్నారు రామ్మ. రాతండి. నువ్వేం చదువుతున్నామా? మాట్లాడలేవా? ఓపెన్గా మాట్లాడాలి. వర్మ గారు. ధన్యవాదాలు సార్. నేను బేసిక్గా వ్యవసాయదారుణ్ణి, సోషల్ వర్కర్గా కూడా పనిచేస్తున్నాను. ఈ P4 ప్రోగ్రాం వచ్చినప్పుడు మాకు కాన్స్టిట్యున్సీ నుంచి P4 టీం వచ్చి ఈ కాన్సెప్ట్ని నాకు వివరించినప్పుడు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలని అవకాశం ఉన్నోళ్ళు అవకాశం లేని వాళ్ళ కోసం మనం ఎంతో కొంత సాయం చేయాలి సమాజానికని వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ నాకు నచ్చి మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏది ఆలోచించినా ఏం చేసినా భవిష్యత్తు తరాలకి ఎలాగ మేలు చేయాలనే ఎప్పుడూ ఆయన కాన్సెప్ట్ ఉంటుంది. అది కనెక్ట్ అయింది నాకు. అప్పుడు మా గ్రామంలో నేను ఒక ఇద్దరిని అడాప్ట్ చేసుకొని ఒకళ్ళు బీఎస్సీ చదివిస్తున్నాను, ఒకళ్ళు హ్యాండిక్యాప్డ్కి విద్యపరంగా వాళ్ళ అబ్బాయికి ఆవిడకి అతనికి వైద్యపరంగా సాయం చేసి చాలా సంతృప్తి పొందాను సార్. P4 టీం మళ్ళీ వచ్చినప్పుడు ఊరికి గ్రామానికి ఏదో ఒకటి చేయాలని అన్నప్పుడు ఒక 5 లక్షల కాన్సెప్ట్తో ఎకో పార్క్ని నిర్మించడం కోసం గ్రామం చుట్టూ గ్రామంకి దగ్గరలో ఉన్న కోనేరుని డెవలప్ చేయడం కోసం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాను సార్. ఈ తయారు చేయడంలో మాకు సహకరించిన P4 టీము, అదేవిధంగా కళా వెంకటరావు గారు, మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు నిరంతరం మాకు ప్రోత్సహించి మంచి పనులు చేయండి, మిమ్మల్ని గుర్తిస్తామని చెప్పడంతో మేము ముందుకెళ్ళాం సార్. ఆ తర్వాత ఈ కార్యక్రమం వచ్చినప్పుడు తమరు ఇక్కడికి రావడం నిజంగా చీపురుపల్లి ప్రజలు మేము చేసుకున్న అదృష్టం సార్. నిజంగా గర్విస్తున్నాం మీకు. అప్పుడు ఈ హారిక అనే అమ్మాయిని ఈ రేగిడిపేట విజయరాంపురంలో ఉంటుంది సార్. ఈ అమ్మాయి ఆర్ఫెన్ సార్. ఇద్దరు అక్క చెల్లెళ్ళు బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతుంది సార్. వాళ్ళ చెల్లి కూడా బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. వీళ్ళకి ఏ విధంగా కూడా మీరు సాయం చేయండి అని మా P4 టీము మమ్మల్ని కన్సల్ట్ చేసినప్పుడు తప్పకుండా నాకు అవకాశం ఇస్తే నేను చేస్తానని తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత వీళ్ళతో 2 days 3 days నుంచి ఇంట్రాక్షన్ అయ్యాం. వీళ్ళకి సంబంధించి ఏదైనా సరే భవిష్యత్తులో మెంటర్గా ఉంటూ వీళ్ళకి చదివించడం కోసం భవిష్యత్తులో ఏదైనా ఉపయోగం కోసం కూడా మేము నిలబడతామని చెప్పాం సార్. మాకు కూడా కలిశెట్టి అప్పలనాయుడు గారు ఉన్నారు సార్. కలిశెట్టి నిఖిలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా పేద విద్యార్థులకు సాయం చేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇంట్రాక్షన్ అయ్యి ఇంతకుముందు కూడా కొంతమందికి ఆయన ద్వారా మేము చేయించగలిగాం. వీళ్ళని కూడా ఆయన సహాయంతో చేపిస్తాం. తప్పకుండా మీరు ప్రవేశపెట్టిన ఈ P4 పథకం భవిష్యత్తులో పేదలకి ధనికులకి అంతరాన్ని తగ్గించి మీరు కోరుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్ 247 కాదు, 2047 కాదు, 2037కే అయిపోతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. మీరు ఇలాగే మా కోసం, మా భవిష్యత్తు కోసం, మా భావితరాల కోసం మీరు ఆరోగ్యంగా ఉండాలి సార్. ఈ విధంగా మీకు కలిసి ఉన్నందుకు ఈ విధంగా మా కళా వెంకటరావు గారు మా లెజెండరీ లీడర్ సార్, ఆయన కూడా కలిశెట్టి అప్పలనాయుడు గారు కూడా మాకు మంచి టీంని ఇచ్చారు. వాళ్ళు నిరంతరం ఏ అవసరం వచ్చినా సరే అశ్రద్ధ చేయకుండా ఏ అర్జీ వచ్చినా సరే PGRS ద్వారా ఏమి ఇచ్చినా సరే మాకు త్వరగా MRO ఆఫీస్లో ఏదైనా సరే మాకు తొందరగా పరిష్కారం చేస్తున్నారు సార్. మీరు ప్రవేశపెట్టిన ఈ ఉత్తమమైన విధానాలు ఇలాగే కొనసాగాలి. మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా త్వరలోనే చూడాలి. మన భావితరాలు కూడా గొప్పగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. పాదాభివందనాలు సార్. ఒకసారి హారిక, నువ్వేంటమ్మా మీ నాన్న అమ్మ ఎట్లా చనిపోయారు? హెల్త్ విషయంలో అమ్మా.
ఎప్పుడమ్మా ఎప్పుడు చనిపోయారు? మా నాన్న నాకు 3 years ఉన్నప్పుడు చనిపోయారు. 3.5 years. 3.5 years చనిపోయింది. ఇన్ని రోజులు నిన్ను ఎవరు చూసుకున్నారు? తాతయ్య వాళ్ళు తీసుకున్నారు. తాతయ్య వాళ్ళు చూసుకున్నారు. పొలాలు ఏమైనా ఉన్నాయా? ఇల్లు ఒకటే ఉంది. ఇల్లు ఒకటే ఉంది, పొలం కూడా లేదు. ఇప్పుడు నువ్వేం కావాలనుకుంటున్నావు? ఉపాధి అన్నీ కావాలని ఉపాధి కదమ్మా, నువ్వు జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు? అందరం మారిగా ఐటీ ప్రొఫెషన్ అంటే ఇప్పుడు ఏం బీఎస్సీ ఐటీ చేస్తున్నావా? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ చేస్తున్నావు. మీ చెల్లెలు ఏం చేస్తుంది? బీఎస్సీ కంప్యూటర్. నువ్వు కూడా బీఎస్సీ కంప్యూటర్ అమ్మా. ఏ ఇయర్ అమ్మా నువ్వు? ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయర్. 3 ఏళ్ళు కోర్సు అయింది. ఓకే, ఇప్పుడు మీరు ఎట్లా చేయగలుగుతారు? వీళ్ళిద్దరికి చదివించి మంచి ఉద్యోగాలు ఇప్పించాలి. ఓకే, ఇప్పుడు ఈ పిల్లలను చూశారు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడం, వాళ్ళ తాత అమ్మమ్మ దగ్గరనో నాన్నమ్మ దగ్గర ఉండడం, అక్కడి నుంచి ఆ పిల్లలిద్దరినీ ఒకే ఇల్లు ఒకటే ఉంది, ఎలాంటి ఆస్తి కూడా లేకుండా ఇద్దరు పిల్లలు చదువుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకు కూడా ఒక ఆశ, ఒక కోరిక, మేము కూడా బాగా చదువుకోవాలి, బీఎస్సీ కంప్యూటర్ చేయాలి, తర్వాత ఐటీలో ప్రావీణ్యత రావాలి, ఇక్కడే విశాఖపట్నంలో వచ్చే ఐటీ కంపెనీల్లో మేము కూడా పనిచేయాలని హారిక కానీ వాళ్ళ చెల్లెలు కానీ ఒక కోరికతో ఉన్నారు. అందుకే నేను P4 తీసుకొచ్చా. ఇలాంటి వాళ్ళు రాష్ట్రం అంతా కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఇప్పుడు ఎవరైతే మెంటర్గా ఉండే సాయిరాజు గారు వాళ్ళిద్దరినీ బాగా చదివించే బాధ్యత, వారికి ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉండే బాధ్యత తీసుకున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. ఇది ఒక నూతనమైన కాన్సెప్ట్ నేను తీసుకున్నాను. ఒకప్పుడు జన్మభూమి పెట్టాను. జన్మభూమి పెట్టి ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరినీ రమ్మని మీ గ్రామం పిలుస్తూ ఉంది, రండి, మీకు జన్మనిచ్చిన ఈ గ్రామానికి మీరు సేవ చేయమని చెప్తే చాలామంది వచ్చారు. చెరువులు దువ్వారు, రోడ్లు వేశారు, స్కూల్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టి ఆ రోజు ఒక స్ఫూర్తిని చూపించారు. ఇప్పుడు నేను ఆలోచించింది, మనతో పుట్టిన వాళ్ళు కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పిల్లల్ని మీరు చూశారు. నేను ఈరోజు సూపర్ 6 తీసుకొచ్చాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. అందరికీ న్యాయం చేయాలనుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటి పిల్లలు మీరు చూస్తే వీళ్ళు దాంట్లో ఆ స్కీమ్లో పెన్షన్లు రారు. తల్లికి వందనంలో కూడా బీఎస్సీకి వచ్చారు కాబట్టి తల్లికి వందనం రారు. అంటే ఆ స్కీములు కూడా వర్తించవు. కానీ పేద కుటుంబం. అలాంటి వారందరికీ న్యాయం చేయడం కోసం, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి అందరికీ పిలిపించా. దేవుడు మిమ్మల్ని చల్లగా చూశాడు. అదే మరి ఇంకా భవిష్యత్తులో కూడా మిమ్మల్ని చల్లగా చూడాలంటే నీతో పుట్టిన వాళ్ళు నీ సహాయం కోరుతున్నారు. అలాంటి వారికి అండగా ఉండాలని పిలిపిస్తే 10 లక్షల కుటుంబాలని 1 లక్ష మంది దత్తత తీసుకుని మేము అండగా ఉంటామని ముందుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ కాన్సెప్ట్లో కూడా మీరు ఆలోచించాల్సింది, 20% సమాజంలో అట్టడుగునున్నారు, 10% సమాజంలో పైకి వచ్చారు. ఒక్కొక్కరు ఒకరికి కానీ ఇద్దరికి కానీ ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయగలిగితే, వాళ్ళు కూడా బాగా చదువుకుంటే ప్రయోజకులైతే వాళ్ళు కూడా రేపు మార్గదర్శులు అయిపోయి వాళ్ళు 10 కుటుంబాలకు సహాయం చేసే పరిస్థితి వస్తుంది. నేను ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకున్నా. ఇంతవరకు భారతదేశంలో ఒకప్పుడు మీరు చూస్తే రోడ్